బ్రేకింగ్ న్యూస్ హిందీ భాష విషయంలో పవన్ కళ్యాణ్ కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. సోషల్ మీడియాలో పాత వీడియోలు వైరల్ అవుతున్న క్రమంలో క్లారిటీ ఇస్తూ పవన్ ఓ ట్వీట్ చేశారు. ఒక భాషను బలవంతంగా రుద్దడం, గుడ్డిగా వ్యతిరేకించడం రెండూ తప్పే అన్నారు. ఈ విధానాలు భారత సాంస్కృతిక ఏకీకరణ సాధనలో అడ్డంకిగా మారతాయని తెలిపారు. హిందీ భాషను తానెప్పుడు వ్యతిరేకించలేదని, అయితే తప్పనిసరి చేయడాన్ని మాత్రం తాను తప్పుపట్టినట్లుగా చెప్పారు. ఎన్ఈపీ 2020 స్వయంగా హిందీని అమలు చేయలేదని పవన్ కళ్యాణ్ వివరించారు. విదేశీ భాషతో పాటు ఏవైనా రెండు భారతీయ భాషలు నేర్చుకునే వెసులుబాటు విద్యార్థులకు కలుగుతోంది. హిందీ వద్దనుకుంటే దాని స్థానంలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, మరాఠీ, సంస్కృతం వంటి ఏదైనా ఇతర జాతీయ భాషలను ఎంపిక చేసుకోవచ్చని ట్వీట్లో రాసుకొచ్చారు. హిందీ భాష అమలు విషయంలో తప్పుడు కథనాలను వ్యాప్తి చేయడం, ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నమే తప్ప మరొకటి కాదన్నారు. బహుభాషా విధానం విద్యార్థులను ఎంపిక చేసుకోవడం ద్వారా జాతీయ ఐక్యతను ప్రోత్సహించే అవకాశం ఉందని అన్నారు పవన్ కళ్యాణ్. భారతదేశ భాషా వైవిధ్యాన్ని కాపాడడానికే ఇది రూపొందించినట్లుగా చెప్పారు. హిందీని వ్యతిరేకించే వారు తమ సినిమాలను హిందీలోకి ఎందుకు డబ్ చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. అన్ని భాషలు అవసరమేనంటూ పరోక్షంగా తమిళనాడు ప్రభుత్వం లక్ష్యంగా విమర్శలు చేశారు. పవన్ వ్యాఖ్యలకు డీఎంకే పార్టీ నేతలు కౌంటర్ ఇచ్చారు. తాజాగా ఈ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా స్పందించారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిన్నటి వేడుకలో పవన్ కళ్యాణ్ హిందీ భాష విషయంలో చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. సోషల్ మీడియాలో పాత వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో వీటిపై క్లారిటీ ఇస్తూ పవన్ ఒక ట్వీట్ చేశారు. ఒక భాషను బలవంతంగా రుద్దడం, అలాగే గుడ్డిగా వ్యతిరేకించడం రెండూ తప్పే అన్నారు. ఈ రెండు విధానాలు భారత సాంస్కృతిక ఏకీకరణ సాధనలో అడ్డంకిగా ఉంటాయని చెప్పారు. హిందీ భాషను తానెప్పుడు వ్యతిరేకించలేదని, అయితే తప్పనిసరి చేయడాన్ని మాత్రం తాను తప్పుపట్టినట్టుగా వివరణ ఇచ్చారు. ఎన్ఈపీ 2020 స్వయంగా హిందీని అమలు చేయలేదని పవన్ కళ్యాణ్ వివరించారు. విదేశీ భాషతో పాటు ఏవైనా రెండు భారతీయ భాషలు నేర్చుకునే వెసులుబాటు విద్యార్థులకు కలుగుతోందని చెప్పారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, హిందీ భాషకు సంబంధించి గుడ్డిగా రుద్దడము, అలాగే గుడ్డిగా వద్దనడము, బలవంతంగా రుద్దడం ఈ రెండు తప్పే అంటూ పవన్ కళ్యాణ్ అయితే జరిగిన వివాదంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. మరి ఈ క్లారిటీతో అయినా, ఈ పోస్ట్తో అయినా ఈ వివాదం సమసిపోతుంది అనుకోవచ్చా? అదిగా మొత్తం మీద చూసుకుంటే పవన్ వివాదానికి సంబంధించి అంటే తమిళనాడులో కొనసాగుతున్న త్రిభాషా విధానానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఒక వివాదానికి నాంది పలుకుతుంది. హిందీ భాషని దేశానికి సంబంధించి కూడా భాషగా గుర్తించిన నేపథ్యంలో అందరూ ఆ భాషను వినియోగించాలనేది కేంద్ర అభిమతం కనిపిస్తుంది. అయితే వారి రాష్ట్రానికి సంబంధించి వారి భాషకి ప్రాధాన్యతతో పాటు మిగిలిన భాషలకి బహుభాషని వినియోగించాలనేది ఇటు జనసేన అధినేత ఆలోచనగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో తమిళనాడుకి సంబంధించి కొనసాగుతున్న వ్యవహారం అంటే ఎన్నికల స్టెంట్లో భాగంగా ఈ వ్యవహారం కొనసాగుతుందనేది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలుగా కనిపిస్తోంది. సో ఏదైతే ఇటీవల పిఠాపురంలో సభలో చేసిన ఆయన వ్యాఖ్యలకు సంబంధించి డిఎంకే స్పందించింది. తాము హిందీ భాషను ఎక్కడా వ్యతిరేకించట్లేదు, కానీ బలవంతంగా తమపై రుద్దే ప్రయత్నం చేయొద్దు అనేది మాత్రమే తాము వ్యతిరేకిస్తున్నాము, ఆ భాషను వ్యతిరేకించట్లేదని చెప్పి డిఎంకే చెప్పారు. అలాగే దీనికి సంబంధించి సినీ నటుడు ప్రకాష్ రాజ్ కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. సో ఈ వ్యాఖ్యలన్నిటికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ పాత వీడియోలన్నీ కూడా పోస్ట్ చేస్తూ తాను ఎక్కడా కూడా ఎవరిని కించపరిచే విధంగా చేయలేదు, అలాగే తాను ఎక్కడా కూడా ఈ అంశానికి సంబంధించి ఒకరిని తప్పుపడుతూ లేకపోతే ఒక భాష ముఖ్యం, ఒక భాష ముఖ్యం కాదని ఆయన ఎక్కడా మాట్లాడలేదు. కానీ అన్ని భాషల్ని గౌరవించాలి, అలాగే జాతీయ స్థాయిలో అంటే మీ మాతృభాషకి గౌరవం ఇస్తూనే మిగిలిన భాషలకు కూడా గౌరవం ఇచ్చాలని తన అభిమతంగా కూడా పవన్ కళ్యాణ్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో పవన్ కళ్యాణ్ ఇచ్చిన వివరణకు సంబంధించి కూడా డిఎంకే నుంచి ఎటువంటి స్పందన రాలేదు. కాబట్టి ఈ భాషా విధానానికి సంబంధించిన కొనసాగుతున్న వివాదం దాదాపుగా ముగిసినట్లే మనం భావించాలి. రాధిక, థ్యాంక్ యూ శివ.